ఏ ఊర్ల కన్నా ఓరి షెట్ల కింద పెద్ద మనుషులు కూకొని పంచాయతీలు చెప్తున్నట్టే పిట్టగోడల మీద గ్రామ పంచాయతీ కాడ గ్రౌండ్లా పడిసోలు కూకొని ముచ్చట్లు పెడుతుంటారు. ఊర్లా ఏదన్నా కోతి పని చేసిండ్రంటే పక్క పలానోళ్ళ వేసి ఉంటారు అని అందరికి ఎరికైతుంది. అట్లుంటారు. ఇట్లనే అనుకుంటారు ఊర్లలో ఉండే పడిసోళ్ళ గురించి. కానీ వాళ్ళు తలుసుకుంటే ఊరి ఆలతే మారిపోతుంది. అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా. గోడల మీద తీరు బొమ్మలు, కూకుంటానికి ఏక్ నెంబర్ కుర్చీలు, వాటి ముందు టేబుల్, వైలు పెట్టుకుంటానికి ర్యాకులు చూసి పక్కా ఇది కార్పొరేట్ బడే అనిపిస్తుందిలే. రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డి కూడా అంగన్వాడీ సెంటర్ తో పాటు సర్కార్ చిన్నబడి కూడా. కానీ ఏమన్నున్నాయి ఆ బొమ్మలు? రంగులు, అచ్చరాలు, వారాలు, నెలల పేర్లు, జీవాల బొమ్మలు, పచ్చుల బొమ్మలు, పండ్లు, కూరగాయలు, ఇండియా తెలంగాణ పటాలు, అందులో తెలంగాణ తల్లి. ఇట్లా బయట లోపల గోడలన్నీ బొమ్మలతో నింపి పడేసిర్రు. అట్లని సర్కార్ కాదుల్లో ఊరోళ్ళే. ఈ అన్నదే ఆలోచన. క్యాబ్ నడుపుతాడట. పేరు రాఘవేందరు. బాగుండాలి, నా ఒక్కరి పిల్లలకే కాకుండా వీళ్ళందరి పిల్లలకు కావాలని చెప్పేసి మా ఊరు సహకారం అందులో నేను ఎక్కువ ఉండి ఇవి ఇలా ఉండాలి, ఇవి ఇలా ఉండాలని, గవర్నమెంట్ స్కూల్ అంటూ ఇట్లా ఉండాలని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారు. దానికి మించి చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది ఇవ్వాలి, ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ బాగుంటుందని చెప్పేసి చేసినాము. సర్కార్ బడి బాగుంటే ప్రైవేట్ కు దోలరని ఇట్ని సింగారిచ్చే కార్యం పెట్టుకున్నారు అన్నట్టు. సొంత ఖర్చులతో గీతీర్ల సౌలతులు చేస్తే పోలలు సుత బగ్గనే వస్తుర్రట. ఆర్టిస్ట్ కాంచెలు ఊరలు సుత నపరో చేసే వరకు ఇట్లా కార్పొరేట్ లుక్ వచ్చింది బడికి. బొమ్మలు చూపెట్టుకుంటూ ఆటపాటలతో చెప్తుంటే ఇంట్రెస్ట్ గా ఇంటుర్రట పోరలు. మా దగ్గరికి ఇంకా స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. చాలా బాగా వస్తున్నారు పిల్లలు కూడా. ఎప్పుడూ చూస్తూ ఉంటారు కాబట్టి మైండ్లోకి ప్రతిదీ చేరుకుంటుంది. వాళ్ళు లీజర్లో ఉన్నప్పుడు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి వినడం కంటే కూడా చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. పోరలను బడిపాట పట్టిస్తానికి, సర్కార్ బడిని కాపాడటానికి గీ తీర్ల దండలను తారీఫ్ చేస్తుర్రు అంతా. పిల్లాడిని ఒక్కరిని అప్రిషియేట్ చేయాలి. ఊరద్దు వరకు మాత్రం చాలా పెద్దల సహకారం అయితే లేదు సార్. అన్ని సర్కారే చేయాలని కాకుండా కడుమూర్లలో సుత ఇసొంటి ఆలోచన చేస్తే ఎంత బాగుంటుందో కదా.